పునరుద్ధానమైన వాళ్ళు మళ్ళీ పాపం చేయొచ్చు అన్నావు కదా? యా. ఆహా. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 6 చెదు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులనై యుందురు. ఇటు వారి మీద రెండో మరణం నాకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఇక్కడ నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పంచుకునేవారు మళ్ళీ మరణించరని, మరణానికి వారి మీద అధికారం లేదని రాయబడింది. కానీ నువ్వేంటి మళ్ళీ పాపం చేస్తారు మళ్ళీ చేస్తారంటున్నావు? అలా చూస్తావేంటయ్యా, చెప్పు. మా వాచ్ టవర్ వాళ్ళు ఇవేం చెప్పలేదు సార్. సరే, పునరుద్ధానం అయిన తర్వాత కూడా పెళ్లి పిల్లలు ఇవన్నీ ఉంటాయన్నావు కదా? ఒకసారి మత్తయి సువార్త 22 అధ్యాయం 27 నుంచి 30 చదువు. పునరుత్థానమందు ఈ 7గురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఈమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఏమర్థమైంది? పునరుత్థానం అయిన తర్వాత పెళ్ళి, పిల్లలు, పాపం చేయడం ఇవేవి ఉండవని అర్థమైంది సార్. నరకంలో పడగానే చనిపోతారు, యుగ యుగాలు బాధించబడడం అనేది ఉండదని అన్నావు కదా? ఒకసారి మార్క్స్ వార్త 9 అధ్యాయం 47-48 చదువు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవే దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడు, తీర్పు జరిగేది పునరుద్ధానం అయిన తర్వాత చేసే క్రియలను బట్టి కాదు. వాని క్రియలు వాని వెంట పోవునని, వాని క్రియలు చెప్పున వారికి జీతం ఇవ్వబడుతుందని బైబిల్ చెప్తుంది. ఈ భూమి మీద చేసిన క్రియలను బట్టే తీర్పు. ఒకసారి ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 5 చదువు. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. 1000 ఏళ్ల పాలనకు ముందు జరిగే పునరుద్ధానంలో పాపులు ఉండరు. కేవలం నీతిమంతులు మాత్రమే పునరుద్ధానం అవుతారు. పాపులు 1000 ఏళ్ల పాలన తర్వాత పునరుద్ధానాలు అవుతారు. ఇప్పుడు 12వ వచనం చదువు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. 15వ వచనం చదువు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. బైబిల్ ఏం చెప్తుంది, నువ్వేం చెప్తున్నావు? పాపాలు చేసి చనిపోతే నరకం తప్పదు. యుగ యుగాలు నరకంలో అగ్ని అనుభవించక తప్పదు. నువ్వు చెప్పే ప్రతి సిద్ధాంతం వాక్య విరుద్ధమేనని ఇప్పటికైనా తెలుసుకో.